హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి. లక్ష్మీ ప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి ఆరోగ్యకరమైన పచ్చడి చేసి చూపిస్తానండి. గుంట కలగరాకు జుట్టు సమస్యలకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే దీంతో పాటు పులిచింత కూర వాడుతున్నానండి ఈ పచ్చడికి. పులిచింత కూర కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఈ రెండు కూడా అరుదుగా దొరుకుతాయండి మనకి. ఇవి దొరికితే మాత్రం తప్పకుండా వండుకోండి. భృంగరాజు అయితే ఆరోగ్య సమస్యలకి, జుట్టు సమస్యలకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఒంటి సమస్యలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని ఇవి దొరికితే మాత్రం తప్పకుండా వదలకుండా పచ్చడో, పప్పో ఏదో ఒకటి చేసుకుని తినండి. పులిచింత కూర చూపిస్తానండి. ఇవి మా టెర్రస్ గార్డెన్‌లో కుండీలో మొలుస్తుంది. ఇది కలుపు ముక్కలా ఉంటుందండి. కణుపులు కణుపులుగా పెరుగుతుంది. విత్తనాలు కూడా ఉంటాయి. చిన్న చిన్న కాయలు ఉంటాయి. అవి బాగా ముదిరిపోయి రాలి మళ్ళీ మొలకలవుతాయి. ఈ విధంగా ఉంటాయండి ఆకు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నానండి. ఇవి బర్డ్ ఐ మిర్చి అంటారు. చిన్న చిన్నగా ఉంటాయి కాయలు, కానీ చాలా కారం ఉంటుంది. అలాగే పచ్చడికి సరిపడా కాయలు నేను మా టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్కల నుంచి కోసుకుంటున్నాను. ఇది పులిచింత కూర అండి. ఆకులు ఆర్ట్ షేప్లో ఉంటాయి. 3 ఆకులు కలిపి ఉంటాయి. 3 ఆకులు కూడా ఆర్ట్ షేప్లోనే ఉంటాయి. ఆ 3 కలిసి ఒక ఆకుగా ఉంటుంది. పుల్లగా ఉంటుందండి ఈ కూర. పప్పులో వేసుకోవచ్చు. అయితే ఇక్కడంత బలంగా రాలేదు. పెద్ద పెద్ద ఆకులు కాస్త చిన్న ఆకులుగా ఉన్నాయి. చాలా కోసాను, అయినా కూడా మనకి తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే ఆకులే తీసుకుంటాం కదా. పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చడిగా కూడా చేసుకోవచ్చు విడిగా. నేను ఇక్కడ గుంట కలగరాకుతో కలిపి చేస్తున్నాను. ఈ పులిచింత కూర తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది వాతాన్ని తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు నయం చేస్తుందండి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందట. అలాగే చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. వీటిలో ఉండే పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయట. ఇది గుంట కలగరాకండి. ఇది కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. జుట్టు పెరుగుదలకు, చర్మ వ్యాధులకు, కాలేయ సమస్యలకు, మరి ఇతర ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో ఇది బాగా ఉపయోగిస్తారు. జుట్టు పెరుగుదలకి ఉపయోగపడుతుంది. ఇది కొబ్బరి నూనెలో కాచుకుని నూనె రాసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుందండి. దీనికి ఇలా పువ్వులు ఉంటాయి, చిన్న చిన్న పువ్వులు. ఇవి ముదిరి గింజలుగా తయారయ్యి రాలి పడి పక్కనే మొలకలు వస్తూ ఉంటాయి. కలుపు మొక్కలుగా పెరుగుతూనే ఉంటాయి నేలపైన. కాలేయ సమస్యలకు ఉపయోగపడుతుంది. అందుకని ఈ విధంగా తినడం వల్ల కాలేయ సమస్యలు మెరుగుపడతాయి. ఈ ఆకు లేతగా ఉంటే నున్నగా ఉంటుందండి. పైన కింద కూడాను సాఫ్ట్గా ఉంటుంది. అదే ముదిరిపోతే గరుకుగా ఉంటుంది. పట్టుకుని ఇలా చూస్తే మనకి తెలుస్తుంది గరుకుగా ఉంటుంది. పైన కింద కూడా ఆకు రెండు వైపులా గరుకుగా ఉంటుంది. లేతగా ఉంటే సాఫ్ట్గా ఉంటుంది. ఇది లేత ఆకు అయితే మనకు మరీ మంచిది. దొరక్కపోతే ముదురాకైనా పర్వాలేదండి. దొరకడమే కష్టం కాబట్టి ముదురు ఆకైనా సరే మీరు చక్కగా పచ్చడి చేసుకోండి, లేదా పప్పులో వేసుకోండి. నేను ఇక్కడ మీకు పచ్చడి చేసి చూపిస్తాను. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనలో చాలా మందికి జుట్టు రాలే సమస్య ఉంది. ఆ సమస్యను తగ్గించడానికి ఈ విధంగా వారానికి 2-3 సార్లు పచ్చడి చేసుకొని తినండి. శరీరంలోకి తీసుకోవటం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. అందుకని నేను ఈ పచ్చడి అయితే మీకు చేసి చూపిస్తున్నాను. మేము ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాము. మీకు కూడా ఉపయోగపడుతుందని పచ్చడి మీకు చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోని మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. ఆకులన్నీ తుంపేసి ఇలా నీళ్ళలో కడిగేసి వాడేసానండి. నీళ్ళు వాడిపోయేలాగా వాడేసాను. వడబుట్టలో వేసేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకుని పులిచింత కూర కూడా శుభ్రంగా ఆకాకు తెంపేసుకుని కడిగేసుకుని వడబుట్టలో వేసేసుకోవాలి. చూడండి, పులిచింత కూర ఆకు కాయ ఇలా ఉంటుందండి. చిన్నగాను సన్నగా పొడుగ్గా ఉంటుంది. మరొకటి చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది. ఈ ముదిరిపోతే రాలి కింద మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి. 2 ఆకులు కూడా శుభ్రంగా కడిగేసి వాడేసి పెట్టేసుకున్నాను. పులిచింత కూర పుల్లగా ఉన్నా కూడా మనకి భృంగరాజు ఆకు ఎక్కువ ఉంది కదండి, అందుకని సరిపోదు పులుపు. అందుకని మళ్ళీ చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు నానబెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి బాణి పెట్టుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇక్కడ నేను తక్కువే వేసుకుంటున్నాను. మా మనవరాలు చిన్నపిల్లండి, ఆ అమ్మాయి కోసం కారం తక్కువే వేస్తున్నాను. తనకు కూడా తినిపిస్తాం కదా, అందుకనేసి మీరు మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఈ ఆకుకి ఇంకొంచెం కారం పడుతుంది, కానీ నేను తక్కువే వేశాను. పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. 1 నిమిషం పాటు పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి.
ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు కూడా చాలా మంచిదండి. కాల్షియము అధికంగా ఉంటుంది నువ్వుల్లో. ఈ పచ్చడిలో నువ్వులు వేయడం వల్ల ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే మనం పొందొచ్చు. అలాగే ధనియాలు వేస్తున్నానండి 1 టేబుల్ స్పూన్. నువ్వులు, ధనియాలు తొందరగానే వేగిపోతాయి. పప్పులన్నీ వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే మూకుడులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాగాక గుంట కలగరాకు వేసుకోవాలండి. దీన్ని భృంగరాజ్ అంటారండి. శాస్త్రీయ నామం భృంగరాజ్. ఆకంతా వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత పులిచింత కూర వేసుకోవాలండి. 2 కూడా తొందరగా వేగిపోయాయండి. ఇప్పుడు చింతపండు వేసుకోవాలండి. నానబెట్టుకున్న చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. అదే చెప్పాను కదా, పులుపు సరిపోదని చింతపండు వేస్తున్నాను. మీరు పులిచింత కూర దొరకకపోతే గుంట కలగరాకు దొరికితే గనక చింతపండు వేసుకుని పచ్చడి చేసుకోండి. లేదంటే మామిడికాయ ముక్కలు వేసుకోండి. లేదా వాక్కాయలు దొరుకుతున్నాయి కదా, ఇప్పుడు సీజన్ కదా, వాక్కాయలన్నా వేసుకోండి. పచ్చడి ఇంకా బాగుంటుంది. ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయి. తర్వాత మిక్సీ జార్లో పప్పులన్నీ వేసుకుని ఇలా ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఆకు కూడా వేసేసుకోవాలండి అదే మిక్సీ జార్లో. తర్వాత 4, 5 వెల్లుల్లి రొబ్బలు వేసుకోవాలి. పసుపు, ఉప్పు రుచికి సరిపడా వేసుకుని ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకోవాలి. అంతే అండి. దీనిలోకి ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని పల్స్ మోడ్లో ఒక్కసారి తిప్పి తీసుకోవాలండి. మరీ మెత్తగా మిక్సీ చేయకూడదు. ఎందుకంటే ఉల్లిపాయ మెత్తగా అయిపోతుంది. ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే పంటి కింద తగిలి చాలా బాగుంటుంది పచ్చడి. తర్వాత ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంగువ ఇలా మీరు అన్నీ వేసుకుని తాలింపు పెట్టుకుంటే పచ్చడి రుచి ఇంకా పెరుగుతుందండి. భలే బాగుంటుంది పచ్చడి. అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి ఇలా చేసుకుని తింటూ ఉండండి. మీరు మొదటి ముద్దలో తింటే చాలా మంచిదండి. అందుకని బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ పచ్చడి చేసుకొని తినండి. ఇలా వారానికి 2, 3 సార్లు తినండి. రేర్‌గా దొరుకుతుంది కాబట్టి మీకు దొరికినప్పుడు తప్పకుండా తీసుకుని పచ్చడైతే చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా వీడియో గనక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.